అమ్మవారు పార్వతమ్మ ఒకవేళ అడుగునేనికనే అమ్మవారు నల్ల పోతమ్మ మర్యాద మరి ఎట్లా ఉన్నదైనా ఆటి లోపల పుట్టింది ఇరుజిట్లు మూడు జిల్లు కడిగినారు కడి కాలించి ఒకవేళ అడుగునేనికనే పార్వతమ్మ ఒడి లోపల వేసినప్పుడైనా ఊకుండా పోదాయి ఊకులు పోదాయి పాలి పోదాయి నడవలించి పోదాయి ఒకవేళ అడుగునేనికనే 7 మంది దాసులు కూడా 7 మంది దాసులు ఉన్నారంట నల్లగున్న బిడ్డ మన బిడ్డ తెల్లగెట్ల అయిందని చెప్పి శంకరుని అడిగినప్పుడు లోపల పుట్టింది కలియమాత అటుమణియానికి బొగ్గలో పుట్టింది బొగ్గపోతమ్మ ఒకవేళ అటుమణియానికి అమ్మ పార్వతమ్మ ఆ పొగకు ఒకవేళ అటుమణియానికి మన బిడ్డ నల్లపోతమ్మ ఒకవేళ నల్లగుండ ఇప్పుడు స్నానం చేపిస్తే తెల్లగైందని చెప్తున్నాడంట ఏదో మాయమాటలు చెప్పిండు మాయ పుట్టిండు ఒకవేళ భూమరగల్లదైనా చదువులు నెడవంగా శాంభవి అమ్మవారు ఒకవేళ నల్లవో ఎర్రవో సమ్మదేవైనా లోపల పెరిగే పెద్దగైతే ఉన్నాదమ్మా
అమ్మగారు ఆకలమైన గ్రామస్తురాలైన చల్లగా ఉన్నది కాక తోడు కనబడదు 80 ఎన్ని కనబడదంటారమ్మా స్వాతమ్మ లేదని చెప్పేటువంటి అనుకునే అక్కడ రూపాయి కానుక ఆయన మళ్ళీ రూపాయి కానుక స్వామి మల్లన్నో శరణము శరణము మల్లన్న గురువు లాంటి మానాటి అంజయ్య గారైనా ఇంతమంది పలకాని ఎడబాతి అటువంటి ఏ లోకాల ఉన్నాడని చెప్పేటువంటి మానాటి అయినా ఒకవేళ అటువంటి ఆగ్రమైన గ్రామస్తులు మానాటి అంజయ్య నాన్న లేడని చెప్పైనా కలిసిన భక్తులు నిండా నూరెళ్ళు చల్లగా ఉడుతుందని కాక నెత్తి మీద బోనాలంటే